పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అబద్ధాలు వల్లేశారు. బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు గుప్పించారు. అసలు పాలమూరు జిల్లాకు తమ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారు. బీజేపీతో దోస్తిపై సీఎం చెప్పిన సరికొత్త భాషపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం సైక్యతతోనే నిధులు వస్తాయని వ్యాఖ్యానించి మరోసారి సొంత జిల్లాను సీఎం రేవంత్ వంచడంపై ప్రజలు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లాకు నిధులు కేటాయించకుండా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వాటికి నయా పైసా కేటాయించకుండా, అసలు చేసిందేంటో చెప్పుకోకుండా విమర్శలు అబద్ధాలతో మరోసారి తన స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం మహబూబ్ నగర్ లో పలు పనులకు హడావిడిగా పునాదిరాళ్లు వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయగా జనం నుంచి పెద్దగా స్పందన కనబడలేదు. రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పటిలాగానే అధికారిక కార్యక్రమం పేరుతో రాజకీయ ప్రసంగమే ఊదరగొట్టారు. కానీ సొంత జిల్లాకు 2 ఏళ్లలో చేసిందేంటో, 3 ఏళ్లలో చేసేదేంటో మాత్రం చెప్పలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించిన ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడిన అబద్ధాలు, వాస్తవాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఇంత అడ్డగోలుగా అబద్ధాలు ఆడటం రేవంత్ రెడ్డికే చెల్లిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల ప్యారలాల్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 2004లో వైఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కానీ 10 ఏళ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పాలకులు పనులు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,00,000 ఎకరాలకు కూడా సాగునీరు అందేది కాదు. కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 2018 నాటికే 8 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2017 జూన్ 11న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. సుమారు 35,000 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 లక్షల ఎకరాలకు తాగు, సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మించారు. ప్రాజెక్టుల్లో శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి నీటిని తోడేందుకు ప్రధాన కాలువతో పాటు నాలపూర్ వద్ద పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు. నాలపూర్ రిజర్వాయర్ కూడా పూర్తి చేశారు. 2023 సెప్టెంబర్ 16న కొల్లాపూర్లో తొలి దశ పనులను ప్రారంభించారు. బాహుబలి మోటార్లతో 2 టీఎంసీలను 2 రోజుల్లోనే నిల్వ చేసి చూపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాకముందు డిపిఆర్ కు కూడా డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. ఈ పథకం పూర్తి చేయకుండా అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కుట్రలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మొదలుపెట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకమే. యుద్ధ ప్రాతిపదికన సర్వేకు నిధులు విడుదల చేసి డిపిఆర్ రెడీ చేసి ప్రాజెక్టు పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. కానీ 2014లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నాడు గ్రీన్ ట్రిబ్యునల్లో పనులకు వ్యతిరేకంగా కేసులు వేశారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి కుట్రలు పన్నారు. అయినా 2017లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 2023 వరకు ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించారు. అండర్ గ్రౌండ్ లో దాదాపు 5-6 అంతస్తులు లోతుగా పంప్ హౌస్ ను ఏర్పాటు చేసి బాహుబలి పంపులను బిగించి రోజుకు 2 టీఎంసీలు కృష్ణానది శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ లో ఉన్న తీసుకునేలా డిజైన్ చేశారు. డ్రైరన్ తో పాటు మోటార్లు ఆన్ చేయడంతో సెప్టెంబర్ 16న కృష్ణ జలాలు ఉబికి వచ్చిన దృశ్యం పాలమూరు ప్రజలకు కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే కోసం అవసరమైన 100 కోట్ల నిధులను కూడా ఇవ్వకుండా ఆపేశారు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నేత కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకోకుండా పాలమూరు జిల్లాలో దశాబ్దాలుగా కట్టడి చేస్తూ వచ్చారు.
మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచి జిల్లాకు చెందిన వాళ్లే ద్రోహం చేశారు. 280 టీఎంసీలు నిల్వ ఉండే శ్రీశైలం జలాలను కాదని కేవలం 9 టీఎంసీలు నిల్వ ఉండే జూరాల నుంచి డిజైన్ చేయాలని పాలమూరు ప్రజలను తప్పుదోవ పట్టించింది అప్పటి కాంగ్రెస్ నేతలే. అందుకే ఇప్పటికి కూడా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలని డీకే అరుణ సైతం డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్ పాలమూరు ప్రాజెక్టును పక్కకు పెట్టి కొడంగల్ నారాయణపేట పథకం పేరుతో కొత్త ఎత్తుగడను ప్రారంభించారని విమర్శలు ఉన్నాయి. భీమాకే నీళ్లు రాని పరిస్థితిలో కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎలా తీసుకువస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు విచిత్రంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలనపైన బీజేపీ నేతలే ముందుగా ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ తంతు చాలా విషయాల్లో కనిపిస్తోంది. కానీ మహబూబ్ నగర్ సభలో మాత్రం బీజేపీతో స్నేహానికి రేవంత్ రెడ్డి సరికొత్త భాష్యం చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ శత్రువులు కాదని కేవలం ఎన్నికల్లో మాత్రమే కొట్లాడతామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అవసరాలు తీరాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలని చెప్పుకొచ్చారు. బీజేపీతో సఖ్యతగా ఉండటం, కేంద్రంతో సమన్వయంతో వ్యవహరించడం మధ్య తేడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ సభ మొత్తం అబద్ధాలు, అవాకులు, చెవాకులు, వక్రభాషలతోనే నిండిపోయిందని, రేవంత్ రెడ్డి మాటల్లో అంతకు మించి ఆశించేది కూడా ఏమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయిని దిగజార్చుకుంటున్నారని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.